నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సారథ్యంలో శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని వద్ద ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్ కార్యక్రమం. అధికారులు, కార్మికులు, విలేకరుల సమక్షంలో సింగరేణిపై ఆరోపణలు నిరాధారమని నిరూపణ. వర్షాకాలంలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయ బొగ్గు సరఫరాపై సింగరేణి, టీజెన్కో ఉన్నత స్థాయి సంయుక్త సమావేశం. తగినంత బొగ్గును సరఫరా చేయడానికి సింగరేణి సంసిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి. సింగరేణి వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా సామూహిక యోగా పాల్గొన్న సింగరేణి సంస్థ అధికారులు. ఏరియాలో రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు. రక్షణ సూత్రాలు పాటిస్తూ సింగరేణిని శూన్య ప్రమాద స్థాయి కంపెనీగా నిరూపించాలని అధికారుల వినతి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. తమ పర్యటనలో భాగంగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. అలాగే సింగరేణి సంస్థపై ఇటీవల వస్తున్న ఆరోపణలను పటాపంచలు చేయడం కోసం ఆయన ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం విశేషాలతో కూడిన ప్రత్యేక వార్త మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణి ప్రాంతాలను సందర్శించారు. తన పర్యటనలో భాగంగా ఆయన శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించడం జరిగింది. ఓపెన్ కాస్ట్ గనిలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, బొగ్గు రవాణా తదితర అంశాలను సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, సంస్థ డైరెక్టర్లు, అలాగే ఏరియా జనరల్ మేనేజర్ వివరించారు. అనంతరం ఆయన సింగరేణి సంస్థపై వస్తున్న పలు ఆరోపణలకు సమాధానంగా ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, సింగరేణి సంస్థ తరఫున సంస్థ చైర్మన్ మరియు ఎండి, అలాగే డైరెక్టర్లు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ ఎం తిరుమలరావు, డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పుట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బి వెంకన్న, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థలో ప్రధానంగా బొగ్గు ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు, అనంతరం దీన్ని వినియోగదారులకు ఏ విధంగా సరఫరా చేస్తారు అనే అంశంపైన ప్రత్యేకించి ఈ ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్లో చర్చించారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసిన బొగ్గులో ఏ ఒక్క బొగ్గు పెళ్ల కూడా లెక్కలో లేకుండా బయటకు అక్రమంగా తరలించే అవకాశం ఏమాత్రం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎస్టాబ్లిష్డ్ ఐటీ మెకానిజం ఎక్కడ ఎవరు ఎంట్రీ చేస్తారు, దీంట్లో ఏమి రాంగ్ ఎంట్రీ చేయడానికి కానీ, రాంగ్ రిట్రీవల్ చేయడానికి కానీ, డేటా కట్ చేయడానికి కానీ ఆప్షన్ అయితే లేదు సార్. స్టాఫ్ ఈస్ వెరీ సెంట్రల్లీ కంట్రోల్డ్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ, రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా చేసే బొగ్గు లోడింగ్ సమయంలో ప్రతి వ్యాగన్లో ఎన్ని టన్నుల బొగ్గు లోడ్ అయిందనే విషయాన్ని డిజిటల్ వ్యవస్థ ద్వారా నమోదు చేస్తామని, అలాగే రోడ్డు మార్గంలో రవాణా చేసే బొగ్గు వాహనాలను చెక్ పోస్టుల వద్ద వాచ్మెన్ల పర్యవేక్షణలో, బూమ్ బ్యారియర్ల పర్యవేక్షణలో, వే బ్రిడ్జిల మీదుగా వెళ్లాల్సి ఉంటుందని, ఈ సమయంలో బొగ్గు ఎంత ఉంది, ఏ నంబర్ గల లారీలో ఇది రవాణా అవుతుంది అనే విషయాలు స్పష్టంగా నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. సో ఆ స్క్వాడ్ పనిచేస్తుంటుంది. ఏదైనా
చిన్నగా ఎవరైనా బస్తాల్లో తీసుకోపోదామని ట్రై చేసినా కానీ ఆ స్క్వాడ్ దాన్ని వెంటనే పట్టుకుని వాళ్ళని కంట్రోల్ చేస్తారు. చాలా కాలం ఉంది. సో మన దగ్గర అయితే ఇప్పుడు కోల్డ్ టెంపరేచర్ కానీ చెప్పే అవకాశం ఏమాత్రం లేదు. అలాగే డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బొగ్గు రవాణాలో పారదర్శకత, నిఘా వ్యవస్థల అమలులో సింగరేణి సంస్థ దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు. ఏమన్నా లోడింగ్ అన్లోడింగ్ లో ఒక్క కేసు తేడా వచ్చినా సార్ కాంట్రాక్ట్ రికవరీ అది జరుగుతుంది సార్. ఇంత ట్రాన్స్పరెంట్ గా సింగరేణిలో కోరుతాం. మేము ప్రౌడ్ చెప్పుకోవాలి సార్. మేము క్వాలిటీ చూసాం, అదర్ కంపెనీ సింగరేణిలో మేము ఐటీ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసాం సార్ అన్నట్టు. ఇక్కడ ఐటీ వచ్చిన చోటే వేరే చోట. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు మాట్లాడుతూ ఇటీవల కొందరు ప్రతిరోజు చేస్తున్న ఆరోపణలో కనీసం 1% అయినా వాస్తవం ఉందా, ఉంటే చెప్పండి, సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అధికారులను కోరగా దీనిపై సంస్థ చైర్మన్తో పాటు ఇతర డైరెక్టర్లు మాట్లాడుతూ ఆరోపణల్లో ఎటువంటి వాస్తవాలు లేవని, సింగరేణి సంస్థ పూర్తి పారదర్శకంగా పనులు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ బి వెంకన్న జాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థలో బొగ్గు అక్రమ రవాణాకు కానీ దొంగతనానికి కానీ ఎటువంటి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి మన బిజినెస్ టీమ్స్ కూడా ఫ్రీక్వెంట్ గా ప్రివెంటివ్ చెక్స్ అండ్ సిస్టమేటిక్ ఇంప్రూవ్మెంట్ కి అన్ని ఏరియాస్ తిరిగి మన విజిలెన్స్ టీమ్స్ కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తుంది సార్. సో ఇంతవరకు మనకి ఎలాంటి కంప్లైంట్స్ థెఫ్ట్ కానీ పిలిఫరేజ్ కానీ ఇంతవరకు ఎక్కడా లేదు. అంతకుముందు శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీ మునిగంటి శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో అమలవుతున్న బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల నిబద్ధతను, వారి శ్రమను, ఆత్మ గౌరవాన్ని, సంస్థ పారదర్శకతను అనుమానించే విధంగా కొందరు మాట్లాడడం ఆక్షేపణీయమన్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన యాజమాన్యం యొక్క నిబద్ధతని, ఇక్కడ ఉన్న ట్రాన్స్పరెంట్ విధానాన్ని అపహాస్యం చేస్తూ కొంతమంది మాట్లాడినటువంటి మాటలు, లేఖలు చూసిన తర్వాత నాకు మనసు కలిసి వేస్తే నేను ఇక్కడికి వచ్చి ఓపెన్ హౌస్ మీ అందరి సమక్షంలో ఇన్స్పెక్షన్ చేసి వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో చూశాను. కార్మికుల్ని అవమానపరచు, వాళ్ళ చెమటని, శ్రమని అవమానపరచు, వారి ఆత్మగౌరవాన్ని అవమానపరచు. నీ రాజకీయాల కోసం తెలంగాణ భవిష్యత్తుని, తెలంగాణ ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని మీ రాజకీయ అవసరాల కోసం, స్వార్థాల కోసం ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా వారు చెప్తూ సింగరేణి అత్యంత పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా పనిచేపించడం కాదు, ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజలకి చెందింది, ఈ రాష్ట్ర ప్రజలకి. ఇది అట్లాగే వాడుకుందామంటే కూడా నాటి కార్యక్రమంలో ఇంకా మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ వీరభద్రం, బెల్లంపల్లి రీజియన్ జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ రఘుకుమార్, కనీస వేతనాల అమలు చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. రానున్న వర్షాకాలంలో తెలంగాణ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును సరఫరా చేయాలని తెలంగాణ జెన్కో చైర్మన్ డాక్టర్ హరీష్ సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కలిశారు. ఇటీవల హైదరాబాద్ సింగరేణి భవన్లో ప్రత్యేకించి సమావేశమై ఈ అంశంపై చర్చించడం జరిగింది. సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును అందించడానికి సంసిద్ధంగా ఉందని సంస్థ చైర్మన్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వర్షాకాలంలో ఎటువంటి అంతరాయం లేకుండా బొగ్గు సరఫరా చేసే అంశంపైన సింగరేణి మరియు తెలంగాణ జెన్కో ఉన్నత స్థాయి అధికారుల సమన్వయ సమావేశం ఒకటి ఇటీవల సింగరేణి భవన్లో జరిగింది. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, తెలంగాణ జెన్కో చైర్మన్ డాక్టర్ హరీష్, సింగరేణి డైరెక్టర్లు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, తెలంగాణ జెన్కో డైరెక్టర్ కోల్ శ్రీ నగ్యా, డైరెక్టర్ శ్రీ రాజశేఖర్,
ఈడీ జి శ్రీనివాస్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరవధిక బొగ్గు సరఫరాపైన చర్చించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంతో సహా అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలగకుండా నాణ్యమైన బొగ్గును సకాలంలో అందించే విధంగా చూడాలని ఈ సందర్భంగా తెలంగాణ జెన్కో చైర్మన్ డాక్టర్ హరీష్ సింగరేణి సంస్థ సిఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ను కోరారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో దాదాపు 93% ఓపెన్ కాస్ట్ గనుల నుంచే వస్తుందని, భారీ వర్షాలు కురిసినప్పుడు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఆయన వివరించారు. అయితే రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వర్ష ప్రభావాన్ని ముందస్తుగా గుర్తిస్తూ అన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లో అనేక చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉన్న బొగ్గు పరిమాణం, ప్రస్తుతం ఉండాల్సిన స్టాకు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. సింగరేణి సంస్థ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏడాదికి దాదాపు 28 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. రోజుకు 60 నుంచి 70 వేల టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఈ మోతాదులో బొగ్గు రవాణా కొనసాగించడం కోసం తగు జాగ్రత్తలను సింగరేణి యాజమాన్యం తీసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారు పలు సంస్థలు నిర్వహిస్తున్న గనుల్లో రక్షణ సూత్రాలను, అలాగే రక్షణ నియమ నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారు అన్న అంశంపైన ప్రత్యేక సమీక్షను నిర్వహిస్తుంటారు. ఈ సమీక్షలో కార్మిక సంఘాల నాయకులు, యూనియన్ ప్రతినిధులు, అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారులు కూడా పాల్గొంటారు. ఈ త్రైపాక్షిక రక్షణ సమీక్షా సమావేశాలను ఇటీవల సింగరేణిలో పలు ఏరియాల్లో నిర్వహించడం జరిగింది. వీటిపై సంక్షిప్త రిపోర్ట్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారు వివిధ సంస్థలు నిర్వహిస్తున్న గనుల్లో రక్షణ సూత్రాలను, నియమ నిబంధనలను ఏ మేరకు అమలు జరుపుతున్నారన్న విషయంపైన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఏరియా స్థాయిలోనూ అలాగే సింగరేణి స్థాయిలో కూడా ఈ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు జరుగుతుంటాయి. ఇటీవల కొత్తగూడెంలోని రుద్రంపూర్ ఆర్సీఓఏ క్లబ్లో కొత్తగూడెం, ఇల్లెందు ఏరియాలకు సంబంధించి సంయుక్తంగా రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మైనింగ్ శ్రీ ఐ సత్యనారాయణ, ఇంకా డిడిఎంఎస్ అధికారులు, సింగరేణి జనరల్ మేనేజర్లు, అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, అలాగే అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం గని ప్రమాదాల్లో మరణించిన వారికి మౌనం పాటించారు. అనంతరం అందరూ కలిసి రక్షణ ప్రతిజ్ఞను స్వీకరించారు. గత రక్షణ సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపైన కూలంకషంగా చర్చించారు. గత సమావేశాల్లో రక్షణ త్రైపాక్షిక సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంటుందని డిఎంఎస్ శ్రీ ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉత్పత్తితో పాటు రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రక్షణకు ఖర్చుకు వెనకాడకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి పనిని రక్షణతో చేసినప్పుడు ప్రమాదాలకు అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ కె సాయిబాబు, జనరల్ మేనేజర్ సత్తుపల్లి ఏరియా శ్రీ సిహెచ్ శ్రీనివాస్, కొత్తగూడెం ఏరియా జిఎం ఎం శాలంరాజు, ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ విసం కృష్ణయ్య, జిఎం సేఫ్టీ శ్రీ కృష్ణ గోపాల్ తివారీ, గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, అలాగే అధికారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మణుగూరు ఏరియాలో కూడా రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మణుగూరు ఇల్లందు క్లబ్లో జరిగిన ఈ సమావేశానికి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మైనింగ్ డాక్టర్ ఐ సత్యనారాయణ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ఇతర డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ హాజరవడం జరిగింది. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులతో పాటు అధికారుల సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం విధి నిర్వహణలో అమరులైన కార్మికులకు మౌనం పాటించారు. ఆ తర్వాత అందరూ కలిసి రక్షణ ప్రతిజ్ఞను స్వీకరించారు. ఈ సమీక్షా సమావేశంలో
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరుతెన్నులపైన సుదీర్ఘ చర్చ నడిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఐ సత్యనారాయణ డిఎంఎస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తప్పకుండా ఒక్కసారైనా త్రైపాక్షిక రక్షణ సమావేశాలు జరపాలన్నారు. ప్రతి గనిలో రక్షణ మీద సైంటిఫిక్ స్టడీ నిర్వహించి ఉద్యోగులకు, అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. సింగరేణి కార్మికులతో పాటు ఓవర్ బర్డన్ వెలికితీతలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల రక్షణ మరియు కాంట్రాక్టు కార్మికుల వేతనాల చెల్లింపులు, వారికి కలిగిస్తున్న సౌకర్యాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా తన రక్షణ పట్ల తానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎక్కువ శాతం ప్రమాదాలు నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సేఫ్టీ కార్పొరేట్ శ్రీ కె సాయిబాబు మాట్లాడుతూ రక్షణ పట్ల ప్రతి ఉద్యోగి యొక్క బాధ్యతను తెలియజేశారు. ఏరియా జీఎం శ్రీ దుర్గం రామచందర్ మాట్లాడుతూ ఏరియాలో ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు రక్షణ పట్ల పని ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రమాదరహిత ఉత్పత్తి కోసం పటిష్టంగా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి వై రామ్ గోపాల్ పలు సూచనలు చేశారు. ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ వి కృష్ణంరాజు ఇంకా ఇతర యూనియన్ నాయకులు చర్చలో పాల్గొన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ను కూడా సింగరేణి యాజమాన్యం నిర్మిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ నిర్మాణపు పనులను బిహెచ్ఈఎల్ కంపెనీ నిర్వహిస్తోంది. దీనిపై ఇటీవల డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు ప్రత్యక్ష పరిశీలన చేసి అధికారులతో సమీక్షించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు ఈ నెల 15వ తేదీన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఎస్టీపీపీ ఈడీ శ్రీ సిహెచ్ చిరంజీవి, జనరల్ మేనేజర్ ఎం మదన్ మోహన్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా డైరెక్టర్ E&M శ్రీ తిరుమలరావు కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణపు పనులు పర్యవేక్షించారు. ఈ ప్లాంటుకు అనుబంధంగా నిర్మించిన సేఫ్టీ కంట్రోల్ రూమ్ను ఆయన సందర్శించడం జరిగింది. ప్లాంట్ నిర్మాణ సమయంలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. పాత ప్లాంటుకు సంబంధించిన ట్రాక్ హాపర్ మరియు కోల్ అన్లోడింగ్ విధానాలను ఈ సందర్భంగా పరిశీలించారు. అదే తరహాలో కొత్త ప్లాంటుకు కూడా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు వివరించడం జరిగింది. ప్లాంట్ నిర్మాణపు పనులను సకాలంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా డైరెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఏజీఎం O&M శ్రీ వివి సుధాకర్ రెడ్డి, ఏజీఎం E&M సూర్యనారాయణరాజు, ప్లాంట్ కోఆర్డినేటర్ ఎంవి వేణుగోపాల్, డీజీఎం వాటర్ సిస్టమ్స్ శ్రీ జనకామ శ్రీనివాస్, SO2 ఈడీ వెంకటయ్య, ఎస్సీ సివిల్ రాము, ఎస్సీ సేఫ్టీ పూలి సురేష్, డివైపీఎం శ్రీ ఎస్వి రాజేశ్వరరావు ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో బొగ్గు రవాణా కూడా అంతే ముఖ్యం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న ఇటీవల కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ సిహెచ్పిని సందర్శించారు. అక్కడి నుంచి జరుగుతున్న బొగ్గు రవాణాను ఆయన పరిశీలించారు, పలు సూచనలు చేశారు. సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న ఈ నెల 19వ తేదీన కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ సిహెచ్పి మరియు రుద్రంపూర్ రైల్వే సైడింగులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిహెచ్పి మరియు రైల్వే సైడింగుల్లో బొగ్గు లోడింగ్, రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు, నిర్వహణ విధానాలు తదితర అంశాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. బొగ్గు రవాణా ప్రక్రియ మరింత సమర్థవంతంగా జరిగేలా అవసరమైన సూచనలు ఆయన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియా నుంచి పెద్ద మొత్తంలో బొగ్గు రవాణా అవుతున్నందువల్ల వచ్చిన రేకులలో వెంటనే బొగ్గు లోడింగ్ జరుపుతూ వినియోగదారులకు బొగ్గు సరఫరా చేయడంలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం శాలింరాజు, SO2 GM ఎం గోవిందరావు, పర్సనల్ మేనేజర్ ఎల్ తిరుపతి, ఏజీఎం ఫైనాన్స్ శ్రీ బీభత్స, ఇన్ఛార్జ్ HOD సివిల్ కె రాజారాం, ఏరియా ఇంజనీర్ వి రామకృష్ణ, సీనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ బి తౌరియా ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ టి శ్రీనివాస్, ఇంకా అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సామూహిక యోగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. యోగా నేడు మన భారతదేశానికే పరిమితం కాకుండా ఐక్యరాజ్య సమితి అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచంలో అన్ని దేశాలు నేడు యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నాయని, అలాగే ప్రపంచ ప్రజలు యోగాను ఆచరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడపోయిన శ్రీనివాస్, ఇంకా ఇతర సింగరేణి అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సింగరేణి భవన్లో కూడా సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా అనేది శారీరక మానసిక దృఢత్వానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే అన్ని ఏరియాల్లో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, జనరల్ మేనేజర్లు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏరియాలో జరిగిన కార్యక్రమాలకు ఏరియా జనరల్ మేనేజర్లు సారథ్యం వహించారు. సామూహిక యోగా కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు పలు ఏరియాలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ చిత్రమాలికను మీరిప్పుడు చూడవచ్చును. సింగరేణి సంస్థ 6 జిల్లాల్లో బొగ్గు తవ్వడంతో పాటు ఈ ప్రాంతం అంతా పచ్చదనంతో కలకలలాడే విధంగా ఉండేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. సింగరేణి చేపట్టిన ఈ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత 2 దశాబ్దాలుగా సింగరేణి సంస్థ పర్యావరణ హితం కోరి తీసుకుంటున్న చర్యలపై ఒక ప్రత్యేక ఎపిసోడ్ మీకు ఈ వారం ప్రత్యేకించి సమర్పిస్తున్నాం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చేపడుతున్న పర్యావరణిత చర్యలు సింగరేణి ప్రదేశాలను పచ్చని అటవీ ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి విస్తరించిన 6 జిల్లాల్లో సింగరేణి గనుల వద్ద, కాలనీల్లో, రహదారుల వెంట మనకు ఈ పచ్చదనం స్పష్టంగా దర్శనమిస్తుంది. బొగ్గు గనులకు అనుమతులు ఇస్తున్న సమయంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖలు విధించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించడమే కాకుండా పర్యావరణ పట్ల తనకు గల ప్రత్యేక స్పృహతో సింగరేణి యాజమాన్యం అనేక చర్యలు చేపట్టింది. దీంతో సింగరేణి ప్రాంతాలు పచ్చని వనాలుగా రూపుదిద్దుకున్నాయని చెప్పవచ్చు. సింగరేణి సంస్థ గత 2 దశాబ్దాలుగా చేపట్టిన ఎఫారెస్టేషన్లో ఇప్పటి వరకు 15,699 హెక్టార్లలో
8,12,00,000 మొక్కల్ని నాటింది. నాడు నాటిన మొక్కలు నేడు పెద్ద వనాలుగా రూపుదిద్దుకున్నాయి. వీటిలో ప్రధానంగా ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్బర్డెన్ డంపుల మీద 10-15 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చని గుట్టలను తలపింపజేస్తున్నాయి. ఉదాహరణకు మీరు ఇక్కడ బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 1 ఓపెన్ కాస్ట్ గని ఓవర్బర్డెన్ డంపును చూడవచ్చు. కొత్త వారికి ఇది ఒక సహజమైన పచ్చని కొండవలే కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న సహజ సిద్ధమైన కొండల కన్నా ఇది ఎక్కువ దట్టమైన చెట్లతో మనకు దర్శనమిస్తుంది. అలాగే సత్తుపల్లిలోని జేబీఆర్ ఓపెన్ కాస్ట్ డంపులపై నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి ఈ డంపు ఒక సహజ సిద్ధమైన అటవీ గుట్టవలే దర్శనమిస్తుంది. అట్లాగే కొత్తగూడెంలోని జీకే ఓపెన్ కాస్ట్ గని చుట్టూ వృక్షాలతో నిండిన ఓవర్బర్డెన్ డంపులు కూడా ప్రకృతి సిద్ధమైన కొండల వలె కనిపిస్తుంటాయి. అదేవిధంగా మనుగూరు ఓపెన్ కాస్ట్ గని 2 ఓవర్బర్డెన్ డంపులపై ఎదిగిన వృక్షాలు, భూపాలపల్లిలోని కేటీకే ఓపెన్ కాస్ట్ గనుల పక్కన గల పచ్చని ఓవర్బర్డెన్ డంపులు, శ్రీరాంపూర్ ఏరియాలో ఎదిగిన వృక్షాలతో గుట్టలుగా మారిన ఓవర్బర్డెన్ డంపులు, ఇలా ప్రతి ఓపెన్ కాస్ట్ గనికి చెందిన డంపులపైన సింగరేణి ఎంతో శ్రద్ధతో నాటి పెంచిన మొక్కలు నేడు సహజ సిద్ధమైన అడవులను, గుట్టలను తలపింపజేస్తూ ఆహ్లాదపరుస్తుంటాయి. వాస్తవానికి అడవుల్లో కూడా ఇంత దట్టమైన సాంద్రతతో వృక్ష సంపద మనకు కనిపించదు. సింగరేణి సంస్థ ఈ విధంగా ఓవర్బర్డెన్ డంపులపైన ఇప్పటి వరకు 7,043.5 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు 4 కోట్ల మొక్కలను నాటి వృక్షాలుగా పెంచడం జరిగింది. ఇంతేకాకుండా సింగరేణి సంస్థ గని ప్రాంతాలకు సమీపంలో గల పలు ఖాళీ ప్రదేశాల్లో బ్లాక్ ప్లాంటేషన్ పేరుతో విస్తారంగా మొక్కలు నాటింది. ఇవి కూడా దట్టమైన అడవుల్లాగా మారాయి. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంది మందమర్రి ఏరియాలో సింగరేణి సంస్థ పెంచుతున్న బ్లాక్ ప్లాంటేషన్. దాదాపు అన్ని ఏరియాల్లో కూడా ఈ బ్లాక్ ప్లాంటేషన్ను సింగరేణి సంస్థ భిన్న జాతుల మొక్కలతో నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 7,916.5 హెక్టార్లలో సుమారు 4 కోట్ల మొక్కలతో సింగరేణి సంస్థ ఈ బ్లాక్ ప్లాంటేషన్లను నిర్వహిస్తోంది. మరొక ముఖ్యమైన హరిత చర్యగా అవెన్యూ ప్లాంటేషన్ను పేర్కొనవచ్చు. దీని కింద సింగరేణి కార్యాలయాలు, గనులు, కాలనీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. ఇంతేకాకుండా సింగరేణి సంస్థ గనులకు వెళ్లే రహదారులకు ఇరువైపులా కూడా లక్షలాది మొక్కలు నాటింది. తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నేడు గనులకు వెళ్లే మార్గాలు, కాలనీ రోడ్లు పచ్చని చెట్లే తోరణాలుగా మనకు ఆహ్వానం పలుకుతుంటాయి. ఇంతేకాకుండా అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సింగరేణిలో ఉన్న అన్ని కాలనీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటింది సింగరేణి. అలాగే భూపాలపల్లిలోని రామప్ప కాలనీ, 1000 క్వార్టర్స్ కాలనీలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ పచ్చదనం సంతరించుకొని కలకల్లాడుతున్నాయి. ఇది మనుగూరులోని పీవీ కాలనీ. సింగరేణి సంస్థ తన కాలనీల్లోనే కాకుండా సమీప పట్టణ ప్రాంతాల్లో కూడా రహదారుల వెంట మొక్కలు నాటి పెంచడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటడం కోసం సింగరేణి సంస్థ 13 నర్సరీలను వివిధ ఏరియాల్లో నిర్వహిస్తోంది. ఇది కొత్తగూడెంలో గల ప్రధాన నర్సరీ. ఇక్కడ భిన్న జాతులకు చెందిన లక్షలాది మొక్కల్ని పెంచుతున్నారు. అలాగే రామగుండం 1లోని ఈ పెద్ద నర్సరీలో కూడా లక్షలాది మొక్కలు పెంచుతున్నారు. ఈ విధంగా రామగుండం 3 ఏరియా నర్సరీలో కూడా మొక్కలు పెంచడం జరుగుతోంది. ప్రతి నర్సరీలో ఈ విధంగా అడవుల్లో దాదాపు కనుమరుగైపోయిన లేదా అంతరించిపోతున్న వృక్షజాతుల మొక్కల్ని ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు. ఈ మొక్కల్ని తరువాత ఓపెన్ కాస్ట్ గనుడ డంపులపైన బ్లాక్ ప్లాంటేషన్ మరియు అవెన్యూ ప్లాంటేషన్లో నాటడం జరుగుతుంది. ఈ ఏడాది సింగరేణి సంస్థ 433.50 హెక్టార్లలో 30.51 లక్షల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఓవర్బర్డెన్ డంపులపైన 242.20 హెక్టార్లలో, అలాగే బ్లాక్ ప్లాంటేషన్లో 161.30 హెక్టార్లలో, రోడ్ల వెంబడి 30 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలో సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మొక్కలు నాటిన తరువాత మాట్లాడుతూ,
సింగరేణి సంస్థ ఇదే విధంగా పర్యావరణిత చర్యలకు కట్టుబడి ముందుకు కొనసాగుతుందని, దీనిని ఒక బాధ్యతగా స్వీకరిస్తోందని, కార్మికులు ఉద్యోగులు కూడా దీనిని స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఇలాగే పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణిత మైనింగ్ కంపెనీగా పేరు తెచ్చుకుంటూ ముందుకు కొనసాగాలని ఆకాంక్షిద్దాం. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.